అదిగదిగో కైలాసం వేములవాడ ఈ క్షేత్రం. అదిగదిగో కైలాసం వేములవాడ ఈ క్షేత్రం. రాజన్న వెలసిన నిలయం రతనాల పుణ్యక్షేత్రం. రాజన్న వెలసిన నిలయం రతనాల పుణ్యక్షేత్రం. పరమేశ్వరుని దేవస్థానం భక్త కోటికి పుణ్యధామం. పరమేశ్వరుని దేవస్థానం భక్త కోటికి పుణ్యధామం. కోటి మాయల కోవెలనంట దర్శించిన మన జన్మ ధన్యమే. అదిగదిగో అదిగదిగో కైలాసం వేములవాడ ఈ క్షేత్రం. రాజన్న వెలసిన నిలయం రతనాల పుణ్యక్షేత్రం. రాజన్న వెలసిన నిలయం రతనాల పుణ్యక్షేత్రం. అదిగదిగో అదిగదిగో కైలాసం వేములవాడ ఈ క్షేత్రం. రాజన్న వెలసిన నిలయం రతనాల పుణ్యక్షేత్రం. రాజన్న వెలసిన నిలయం రతనాల పుణ్యక్షేత్రం. రాజా నరేంద్రుడేలిన రాజుల నాటి పేరున్నవాడ. ఎనుకట విలిచిన లేములవాడే ఈనాటి వేములవాడ. ఈనాటి వేములవాడ చెప్పతరముగా నట్టి మైమలు చూపుతున్నాడు శివశంకరుడే. భక్త కోటి బాధలు దీర్ఘంగా భగవంతుడై వెలసెను ఇచటే. భగవంతుడై వెలసెను ఇచటే. ఓ రాజన్న ఓ రాజన్న అని పిలువంగా ఓయని పలికి ఆపద తీర్చు. అదిగదిగో అదిగదిగో కైలాసం వేములవాడ ఈ క్షేత్రం. రాజన్న వెలసిన నిలయం రతనాల పుణ్యక్షేత్రం. రాజన్న వెలసిన నిలయం రతనాల పుణ్యక్షేత్రం. చిత్రాల మా తల్లి బద్ది పోషవ్వ దండిగా వెలిసే గుడిని చూసిరాపో అంటే గుల్లోన వెలసిండు భీమేశ్వరుడే. వెలసిండు భీమేశ్వరుడే. కోటి లింగాల కోవెలనంట కోరికలన్నీ తీరేనంట. కోడెలాగా మొక్కులు చెల్లిస్తే కొడుకుల బిడ్డల సంతానమంట. కొడుకుల బిడ్డల సంతానమంట. జాలిగల్లోడే జాలిగ
అతడే. అదిగదిగో అదిగదిగో కైలాసం వెములవాడ ఈ క్షేత్రం, రాజన్న వెలసిన నిలయం రతనాల పుణ్యక్షేత్రం. రాజన్న వెలసిన నిలయం రతనాల పుణ్యక్షేత్రం. పరమేశ్వరుని దేవస్థానం భక్త కోటికి పుణ్యధామం. పరమేశ్వరుని దేవస్థానం భక్త కోటికి పుణ్యధామం. కోటి మాయల కోవెలనంట దర్శించిన మన జన్మ ధన్యమే. అదిగదిగో అదిగదిగో కైలాసం వెములవాడ ఈ క్షేత్రం, రాజన్న వెలసిన నిలయం రతనాల పుణ్యక్షేత్రం. 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 తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితి నింతవరకు. నీ దయని విభూతిగా పుయ్యర నా ఒంటికి, నన్నింకొక నందిగా ఊడెయ్యి నీ ఘాటికి. ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోనా లింగమయ్య నీవే నాకు తోచినావుగా. దారంగా కొమ్మలు శివశూలాలే, మబ్బుల్లో గీతలు నీ నామాలే. లోకమంతా నాకు శివమయమే, ఎడజుడు నీ అనుభవమే. ఓంకారము పలికినవి పిల్లగాలులే, ఎండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయరా. నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా. శివ శివయను పేరుకు పెన వేసుకుంటిరా. కొండవాగు నీళ్లు నీకు లాలపోయనా, అడవి మల్లె పూల దండ అలంకరించనా. నా ఇంటి చంటి బిడ్డవు నువ్వు, ముప్పొద్దు నీతో నవ్వుల కొలువు. దుప్పి మాంసం ఇది నీకు తెచ్చినా. ఓయ్ శివయ్య ఇప్పటినే ఉంది బిందు చేయనా. నిన్ను సాకుత కొనసాగుతలే బతుకు పొడుగునా. ఎండకు చెడివానకు తట్టుకుని ఎట్టుంటివో, చలి మనసుకు విలవిలా ఏ పాటు పడితివో. ఇక నీ గూడు నీడా చెలికాడు నేనేరా. కాస్త ముందు కనబడుంటే కాడు మల్లయ్యా, ఆస్తిపాస్తులన్నీ నీ కరిగిపోతాయా. ఏమైనా నీకు న్యాయం గుందా, ఈ పైన నిన్ను వదిలేదుందా. ఎట్టగెట్టనో తల తిరిగి మొగసిన పాపమంత కరిగి,
శివయ్యాని సిగముడిలా సెక్కుకుంటిరా బొమ్మని దిలించిన కసురుతూ కదిలించిన శూలముతో పొడిచిన పాములు కరిపించిన నిన్నొదిలితే నా పేరిక తిన్నడే కాదురా శివలింగం హర హర లింగం
శంకరలింగం శివ శివలింగం హర హర లింగం ఓం నమః శివ శంకరలింగం శివ శివలింగం హర హర లింగం ఓం నమః శివ శంకరలింగం చతుర్దశి మహాపర్వమున ఉద్భవమైనది అద్భుతలింగం 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 ఆది అంతములు హరి బ్రహ్మలకే అంతు తెలియని అనంతలింగం 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 భక్తితో నిత్యము భవనా శంకరు కైకసి కొల్చిన సైకతలింగం గోకర్ణమ్మున కైకసి సూనుడు స్థాపన చేసిన శివాత్మలింగం 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 శివ శివలింగం హర హర లింగం ఓం నమః శివ శంకరలింగం శివ శివలింగం హర హర లింగం ఓం నమః శివ శంకరలింగం శివ 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 అంటూనే శివ 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 అంటూనే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాంచవే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాంచవే హే శివ 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 అంటూనే శివ 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 అంటూనే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాంచవే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాంచవే హర 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 అంటూనే హర 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 అంటూనే హరనామ స్మరణ చేతరించవే మనస హరనామ స్మరణ చేతరించవే మనస హరనామ స్మరణ చేతరించవే మనసా శివ 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 అంటూనే శివ 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 అంటూనే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాంచవే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాంచవే శంభో మహాదేవ నీవే మా గతి అంటూ శంభో మహాదేవ నీవే మా గతి అంటూ మహాదేవుని చేరి శరణు కోరవే మనసా మహాదేవుని చేరి శరణు కోరవే మనసా ఈ జన్మతో కర్మలెల్ల తీరిపోవు
మనసా శివ 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 అంటూనే శివ 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 అంటూనే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోన శివుని గాంచవే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోన శివుని గాంచవే హర హర అంటూనే హర 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 అంటూనే హరనామ స్మరణ చేతరించవే మనస హరనామ స్మరణ చేతరించవే మనస హరనామ స్మరణ చేతరించవే మనస శివ 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 అంటూనే శివ 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 అంటూనే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోన శివుని గాంచవే 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 శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోన శివుని గాంచవే
गिरिशन्तवेचाकाजेयामीशं गिरिशन्तास्ते वर्षात्मे स्वां गिरिन्तान्तर्पुरमायकं च पुरुषं जगत्स्वा गिरिस्सा च वदामसि विधानः सर्वमिज्जगते यक्ष्मकं सुमना असतम् अंदर बैठ को ओम निरंजनात्मनमहापूर्णप्रसादमधुव्यासानेकदा ब्राह्मणभारतेकदैव यजमाना आयुस्तेजोददाने साक्षात् श्रीनामरेश्वरमहास्वामिने नमो नमः श्री कल्याणाद्भुतदेवे नमः ओम तत्पुरुषे नमः ओम ईशान सर्वध्यानाम ईश्वर सर्वभूतानां ब्रह्मादिर्भुत ईशान मंत्रेण देवताभ्यो नमो नमः ईशान शुद्धोदकेन स्नानं स्नापयामि ओम लक्ष्मीं क्षीरसमुद्रराजनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेवतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धुविभो कुटुम्बिनीं सरसिनां वन्दे मुकुन्दप्रियं सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी देवलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्ना सर्वदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते आरिद्राविद्यमानदेवता आरिद्राविस्नानं समर्पयामि ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते अनन्तकोटिफले सद्गुणवरदं श्री शिवलोकदेवता ओम सद्योजातं पद्यां सद्योजाताय वै नमो नमः भवे भवेनादिभवे भवस्मान् भगवद्वाय नमः नमो वामदेवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो कालाय नमो कर्मकरणाय नमो बलाय नमो बलप्रमदनादाय नमो सर्वभूतमनाय नमो मनोन्मनाय नमः ओम साक्षात् श्री नमः सर्व ओम ईशानमन्त्रेण संतोषकेन स्नापयामि ओम सर्वमङ्गलमाङ्गल्ये सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते आरुद्राविदकुण्ठमाचु ओम ईशानमन्त्रेण देवताभ्यो नमो नमः यो नैर्वाचे विरागतं वाजस्समे प्रभवस्तमे प्रयतिस्तमे दीयतेस्तमे कृतस्तमे स्वरस्तमे श्लोकस्तमे श्रावस्तमे हृदयस्तमे కళ్యాణ మహోత్సవానికి విజేసినటువంటి భక్తాగ్రేశ్వరులందరూ కూడా మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా రౌలపల్లి గ్రామంలో శ్రీరామేశ్వర స్వామి దేవాలయం నందు చక్కగా కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి అందరూ కూడా అష్టైశ్వర్యాలతో యువతులు చిరకాలంగా సకల ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా మహావైభవంగా కూడా మనసులో ఆలోచన పెట్టుకొని మహోత్సవం అనగానే ఎవరైతే వస్తారు కార్యక్రమాలు చేసి వెళ్ళిపోతున్నారు లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రతి ఒక్కరు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలి. ఒక్కరు ఇద్దరు కాదు, మన రావులపల్లి గ్రామంలో 100 మంది కూర్చున్నా కూడా కళ్యాణ మహోత్సవానికి ఆ పరమేశ్వరుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి అందరూ కూడా నిరుత్సాహపడకుండా కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా చక్కగా పాల్గొని ఆ పరమేశ్వరుడికి చాలా మంది కళ్యాణంలో కూర్చునే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా పదే ఈ యొక్క ప్రశ్నలను అడగడం జరుగుతుంది. కాబట్టి కళ్యాణంలో పాల్గొనడం అంటే పరోక్షంగా కానీ ఏదో ఒక రూపంలో కళ్యాణ మహోత్సవంలో నేను ఆ పరమేశ్వరం కొరకు మిమ్మల్ని కూడా పాలన చేయదలిచిన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయం
ప్రపంచంతో అందరూ కూడా వచ్చి స్వామివారిని ఎదుర్కొండగా తీసుకొని బయటికి పోవాల్సిందిగా భక్తుల మహనీయులందరికీ మనం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు सब लोगों को ओम नमः शिवाय। प्यार से बोलो ओम नमः शिवाय। अरे दिल से बोलो ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। रहने से मन को शांति मिलती है, दिल को शांति मिलती है। ओम नमः शिवाय। ओम नमः शिवाय। रहने से भूत प्रेत ओम नमः शिवाय। रहने से आत्मा को मुक्ति मिलती है, मुक्ति मिलती है। सारा जग में एक ही नाम है, वो है जिनका नाम जोर से बोलो ओम नमः शिवाय। बड़े प्रेत का भगवान मुद्रा रुद्रता विराजो। సముద్ర
అవునయ్యా అవునయ్యా పరమ కృపాల సముద్ర వినత శత్రౌత్ర వీరాచో మాత పార్వతీదేవితో సహా వచ్చి మనసు నిండా కీర్తించుకుంటూ కూర్చోవాలని మనవి చేయుచున్నాము. ముందుగా అనంతరెడ్డి గారు కల్పించిన పుణ్య ప్రసాదంగా భావించుకొని తాండూరు కాన్స్టిట్యున్సీ లో కానీ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ లో కానీ ఇలాంటి ఆలయం కానీ లోపల శిల్పాలు కానీ ఎక్కడ కూడా లేవు. కాబట్టి ఆ మహాత్ముడికి అందరూ కూడా మనము ఆయనకు అన్ని కలగాలని మనస్ఫూర్తిగా అందరము కూడా కోరుకోవాలి. కాబట్టి ఎందుకంటే ధనం అందరి దగ్గర ఉంటుంది, కానీ పెట్టే గుణం ఉంటుంది, ధనం ఉంటుంది. కానీ పుత్రుడో లేకపోతే కోడలో కొడుకో ఎవరైనా నుండి అవన్నీ అవన్నీ మాకు ఉండాలి, నువ్వేమన్నా చేసుకుంటే అట్లా కాకుండా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా భగవంతుని సేవలో ఉండాలని వాళ్ళ సత్సంకల్పం ఉన్నది. కాబట్టి డబ్బు అనే ఆలోచన లేదు. కాబట్టి మనం శాయశక్తుల అందరం వచ్చి నిలబడితే ఆయన సంతోషపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయనకు మన గ్రామం తరపున చుట్టుపక్కల గ్రామాల తరపున అందరి తరపున పాదాభివందనం. అందరూ కూడా చేతులెత్తి హరహర మహాదేవ అని ఒకసారి స్మరించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మన అర్చక మహాశయులు అందరూ కూడా కళ్యాణ తంతులు, కానీ ఇలాంటి సమయం ఉన్నది కాబట్టి ఆ కాలయాపనలో వేరే మాటలు మాట్లాడతారు కాబట్టి చిన్న సందేశం అంతే. అయితే యుగాలలో అన్నిట్లో కూడా తపస్సు మనకంట. అయితే ఇప్పుడు తర్వాత ద్వాపర యుగంలో వచ్చేసింది ఏంటంటే భగవంతుడు సరే వీళ్ళతో అయితలేదు, యజ్ఞయాగాదులు కూడా అయితలేదు అని చెప్పి దానం చేయరా చాలని చెప్పి ఎప్పుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముని యుగంలో దానం ఒక్కటి చేయి చాలని చెప్పిండు. ఆ దానం చేసుకుంటూ పోయినరు చాలా మంది కూడా కృతార్థు, ఎవరిని వాళ్ళకే బతకనికే కష్టమై. కాబట్టి ఇప్పుడు ఆ పరమాత్ముడు భక్త సులభుడు భగవానుడు ఈశ్వరుడు ఏం చేసిందంటే ఏమి చేయకరా నాయనను, కానీ నీ సిద్ధంగా లేం మనం. ఎందుకంటే ఇప్పుడు అదొక మహమ్మారి వచ్చింది. ప్రతి ఇంట్లో ఒక 4, 5 మహమ్మారీలు ఉన్నాయి. ఏంటి అవి? ఒక్కరు కూడా చెప్పి సెల్ ఫోన్లు. ఎందుకంటే ఒక్క క్షణం టైం దొరికిందంటే టిక్కు 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 టిక్కు. భర్త భార్యకు వచ్చి ఏమండి ఇట్లా అవుతున్నదంటే జరాగు అని ఇట్లా అన్నాడు. తండ్రికి వచ్చి పిల్లలు నాన్న ఎవరిది వాళ్ళే బిజీ అయిపోయారు. కాబట్టి కొద్ది సమయం ఆ భగవంతునికి కేటాయించవలసిందిగా మనవి చేస్తున్నాం. 24 గంటల సమయం ఇచ్చిండు భగవంతుడు. నిద్రకు 6 లేదా 8 గంటలు ఇచ్చిండు. మిగతా 12 గంటల్లో 8 గంటలు పనిచేయమంటున్నాడు. కొడుకులు ఇద్దరు ఏం చేశారంటే ఆ దేవతా విగ్రహాలను అవన్నీ తీసి సున్నం వేసినప్పుడు మన తాను ఏం చేస్తారు, గంపలేసి బాటబండ మీద పెడతారు. ఆ బాటబండ మీద పెట్టి మళ్ళీ రియలేదు వాళ్ళు సున్నం వేసినాక కూడా. ఎందుకంటే ఏం చేస్తారు, బాబు పూజ చేస్తున్నారా అని అంటే ఆ పూజ గిట్ల ఏం చేస్తారు. ఇక వాళ్ళ దరిద్రం రాను 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 వెంబడిస్తున్నారు. వెంబడించిన తర్వాత ఏం చేశారంటే ఆ ఇంటి పక్కన ఉన్న అమ్మలక్కలు ఉంటారు కదా, పెద్దమ్మలు చిన్నమ్మలను పిలుచుకున్నట్టు, అరే ఈ పిల్లల తండ్రి వీళ్ళ కుటుంబం ఎంత మంచిగా ఉండరా గిట్లా అయ్యారు అని చెప్పి వాళ్ళు బాధపడి, మనకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు,
మన నరేష్ ఉంటే ఆయనను పిలుచుకొచ్చినాక సార్ ఇంట్లో కూర్చొని ఆయన ఇట్లా పొద్దుగాలు చేసుకుంటుండే వ్యవసాయం చేసుకుంటుంటే మంచిగానే ఉండే సార్. మరి మీరు చేస్తే ఏమైతే బాబు అంటే మాట్లాడే సార్ మరి ఏం చేస్తారు? నాకు పూజ కావాలి, పూజ చేస్తుంటే తిరిగి కావాలి అంటే ఇట్లా చూస్తే నాయన చూస్తే దేవుడి విషయం అయితే తర్వాత ఏమైందంటే అది అట్లా కాదు నాయన పిల్లలు ఎందుకు పెట్టుకున్నాడో నేను చూస్తా అని చెప్పి సారి కళ్ళు మూసుకొని చూస్తే 2-2:30 దాకా చూసినాక నాకు నిద్ర వస్తుంది. పొద్దుగాల పూట చల్లగా అవుతుంది వాతావరణం, అప్పుడే నిద్ర వస్తుంది. ఇక నేను ఏడాది వస్తుంది. అరే బొట్టల్లో పెట్టుకోరా అంటే బొట్టు కూడా రాదు. ఆఖరికి వస్తే ఏం చేస్తావరా అంటే నేను ఏం చేస్తానంటే లాస్ట్ బొట్టు పెట్టుకున్నాను మొక్కమన్నా చూడమన్నాడు. మీ అమ్మాయి నెట్టట్ల లేడీ నరేస్తాను అని చెప్పి బొట్టు పెట్టుకుంటున్నాను మొట్టమేమని తప్ప అంటే కుమారాలు పెట్టుకుంటారు పొద్దుగాలు లేచి బొట్టు. అంటే నేను కులం పరంగా అంటున్నాను, వేరేగా అన్నదా భావించకండి. ఎందుకంటే వాళ్ళు ముఖం కడుక్కున్నాడు ఆమంటారా దాన్ని కుండలు కాల్చారు, దాని దగ్గరకు పోయి ఇట్లా విభూతి పెట్టుకుంటారు వాళ్ళు. అయితే ఆయన కనిపిస్తున్నాడు ఆ పిల్లానికి అప్పుడప్పుడు. అరే బొట్టు పొద్దుగాలు లేచి బొట్టు పొద్దుగాలు లేచి పెట్టుకునేటోళ్ళు కాడ పోయి ఇట్లా చూస్తున్నాడు వస్తున్నాడు ఆ మనిషి. కొన్ని రోజులు గడిచింది, చూస్తున్నాడు వస్తున్నాడు. ఇట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళా ఒక రోజు చూడడానికి పోయింది ఆ మనిషి లేడాడ. వాళ్ళ బాలయ్యనో రామాయణో ఇక్కడ పోయిండమ్మా. అరే లేడు మన్ను దోకరానికి వాడు కుమార్ గుంతలకు అని చెప్పి సరే అని చెప్పి ఆ మనిషి ఆ మన్ను దోవుతుంటే ఆయనకి ఏమైందంటే బంగారు బిందె వెళ్ళింది. ఎవరికి? కుమార్ ఆయన. ఈ మనిషి ఏం చేసిందంటే ఆ బొట్టు చూద్దామని ఈయన పోయింది. ఎవడన్నా చూడగలడని ఆత్రంతో ఆయన దాన్ని ఇట్లా చదువుకుంటున్నాడు. ఇట్లా మెల్లమెల్లగా లేచి మీరికి చూస్తున్నాడు. ఎవడన్నా వస్తున్నాడు తల్లకు అయినట్ట యాగుంతలు ఉన్నాడు అని వీడు చూస్తున్నాడు. ఇట్లా మళ్ళా అరే వీడు చూసినట్టున్నాడని ఆయన అనుకుంటున్నాడు. వీడు లాస్ట్కి వస్తే వీడు ఇట్లా చూసిండు కనిపించిందని ఎంటకు మళ్ళీ పోతున్నాడు. పోతుంటే ఏం చేసిండంటే అయిపోయింది ఇచ్చేస్తున్నాడు సార్. అయితే పోతుంటే ఏమవుతున్నాడంటే అయితే బొట్టు పెట్టుకున్నాను చూస్తేనే అంత భాగ్యం కలిగినప్పుడు మరి బొట్టు పెట్టుకున్నాను చూస్తే కలిగింది. అది మనమే పెట్టుకుంటే రోజు అంతకన్నా ఎక్కువ భాగ్యం ఆ పరమేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి అందరూ కూడా ఒకసారి హర 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 హర. హిందూ ధర్మంలో ఉన్న భక్త భాషలందరూ కూడా రోజు ముఖ్యంగా యువకులకు చెప్పడం ఏమనగా బొట్టు కంపల్సరీ పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. క్షమించాలి హర్షక మహాశయులు గారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् कोटिकन्या महादानं तिलपर्वतकोटयः काञ्चनं शैलदानेन एकबिल्वं शिवार्पणम् काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनम् प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम् इन्दुवारे व्रतं स्थित्वा निराहारो महेश्वरा नक्तं हौष्यामि देवेश एकबिल्वं शिवार्पणम् रामलिङ्गप्रतिष्ठा च वैवाहिककृतं तथा तटाकादि च सन्तानम् एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रं च आयुतं शिवपूजनम् कृतं नाम सहस्रेण एकबिल्वं शिवार्पणम् उमया सह देवेश नन्दिवाहनमेव च भस्मलेपन सर्वाङ्गम् एकबिल्वं शिवार्पणम् सालग्रामेषु विप्राणां तटाकं दशकूपयो यज्ञकोटिसहस्रस्य
ఏకబిల్వం శివార్పణం దంతికోటిసహస్రేషు అశ్వమేధశతక్రతౌ గురుభ్యో నమః. ఓం మహాకళ్యాణదేవతాభ్యో నమః. చంద్రశేఖరం వందే దివ్యదేవతాం సదాశివసమారంభం తే పంచాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యాంతం వందే గురు పరంపరాం. గురుదేవ మహాదేవ్ గురుదేవో సదాశివ గురుదైవ పరం నాస్తే తస్మై శ్రీ నమః. ఓం యత్ర యోగేశ్వర కృష్ణాయ మాత్రోదరుదరః తత్ర విజయార్భోతే ధ్రువాణే ధర్మధర్మమాందే శంభరమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధర వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవైర్యయ వందే ముకుంద ప్రియం. అక్షంతలు గణపతిపై వేసేసేయండి. పసుపు గౌరవం పైన మేము ముందర ఉండాలి. 2 వేలతోనే 3 సార్లు కళ్ళ నీళ్ళు అద్దుకోండి. ఓం నమ శంభవే జమయోభవే జసాయ జమయస్సరాయ జసా నమ శివాయ శివధరాయ జసా అపౌత పుష్యాయ ప్రచోదయాద్ జ్యోతిరసామృతం బ్రహ్మ భోర్భవస్వరాపరం. ఓం నమ సదసే నమ సదసత్త సర్వేభ్యో భక్తమాయేశ్వరేభ్యో నమః. పారేణ్యకృపాభ్యో నమః. సీతారామాభ్యో నమః. అనందదేవశిష్టాభ్యో నమః. గ్రామదేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. కుడి సైడ్ పెట్టండి. చేతి వేసుకో. ఎడమ చేతి వేస్తాం. చేయి పైన ఉండాలి. మమ పాదదుర్గే క్షేకారగా శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థ. ఓం శివ శివ శంభోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః పరార్థే గంధే దక్షిణదిగ్భాగే శ్రీశైలమహాక్షేత్రస్య గంగా గోదావర్యోర్మధ్యప్రదేశే అస్మదేతమాన్యార్కచాంద్రమానేన స్వస్తి విజయాభ్యుదయాత్ శ్రీమాన్ శ్రీమతః క్రోధీనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే కృష్ణపక్షే వాసరస్తవాసరే బృహస్పతి వాసరే ప్రాతఃకాలే ధనుష్టనక్షత్రే గోత్రాద్గోత్రావస్యాం సహ యజమానః అనంతరెడ్డి నామధేయస్యాం సహపుత్రపౌత్రాయాం నామధేయస్యాం శ్రీకాంత్ రెడ్డి నామధేయస్యాం సత్రవత్నీ సమేతస్యాం ఉమా నామధేయస్యాం సహపుత్రపౌత్రికా నామధేయస్యాం సాకేతపత్నీ సమేతస్యాం అనితా నామధేయస్యాం సహపుత్రపౌత్రాయ నామధేయస్యాం చరణ్ నామధేయస్యాం సోదరీ నామధేయస్యాం చైత్రవే నామధేయస్యాం తైజమానః సోదరస్య నామధేయస్యాం రవీంద్ర నామధేయస్యాం సత్రవత్నీ సమేతస్యాం హరిణీ నామధేయస్యాం సహపుత్రపౌత్రాయాం నామధేయస్యాం రక్షిత్ నామధేయస్యాం తైజమానః సకుటుంబానాం సబాంధవస్యాం శ్రీమాన్ శ్రీమతః యజమానః గోత్రోద్భవస్యాం వెన్నమతుల గోత్రోద్భవస్యాం తాయజమానః ఆగిరెడ్డి నామధేయస్యాం సత్రవత్నీ సమేతస్యాం చంద్రకళా నామధేయస్యాం తాపత్రపౌత్రాయాం నామధేయస్యాం నాగవర్ధన్ రెడ్డి నామధేయస్యాం సద్రమత్నీ సమేతస్యాం నవనితా నామధేయస్యాం తాపత్రపౌత్రికా నామధేయస్యాం శిశిరా నామధేయస్యాం అత యజమానః గోత్రోద్భవస్యాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు కళ్యాణంలో కూర్చున్న వాళ్ళు భక్తులు కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా భక్తులే. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు గోత్రం మనసులో అనుకొని నేను చెప్పే విధంగా అందరూ కూడా సంకల్పం చేసుకోవాలి. అంబరీష మహాస్వామి సహిత అమ్మవారి పేరు
श्री पीताम्बरेश्वर महास्वामी देवता सहिता पार्वती देवा मूले तत्र पिता ब्रह्म माध्यमा तृणा स्मृतः कुक्षापि सागरा सर्वे सप्तद्वीपा वसुन्धरा मुखे दात चतुर्वेदा सामवेदा सर्वः अङ्गे सविता सर्वे कलसम्भुतमावितः गायत्री जय सावित्री शान्त्यपुष्टे करेतनात् आयान्तव शान्तार्थं प्रत्यक्षेकारगा गङ्गे देवा गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् कलशोपनिधायात् हस्तान्मध्यस्थिता पाशं मोदकमङ्कुशं सरसि च पाशं ददानं परा वन्दे श्रीगणनायकं भवहर चन्द्रार्कमौलिं शिवा ॐ गणानां त्वा गणपतिं नमामहे कविं कवीनामुपमश्रवस्त्रमान् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान स्वर्णन्नोदमिश्रेरसादनान् श्रीमहागणाधिपतये नमः ध्यायामि समर्पयामि आवाहयामि समर्पयामि समर्पयामि सुखाम्बुजे आचनायं समर्पयामि श्रीमहागणाधिपतिभ्यो नमः शुद्धोदकस्नानात् श्रीमहागणाधिपतये नमः स्नापयामि महामलिकं भगवन् चित्रमर्चः चंद्राय नमः अग्रगण्याय नमः लक्ष्मी गणपतये नमः गणपतये नमः ओम श्री सिद्धि समेत श्री वरसिद्धि विनायक महास्वामी नमः नमस्कारादि करोमि राजा नमध्वरश्च रुद्रगं होतारमुष्टवे नमस्कारामि बलाविकुण्डरदन्ते मुखं भुजगेन्द्र सुदर्पगदाभरणम् तदेन्द्र गणाधिपति नमस्कारान् समर्पयामि नमस्कारानि करोमि हरे भगवानेश्वर भगवानिकी అక్కడ నుంచి ఒక పుష్పం తీసుకొని కళ్ళగలుపుకొని మాతసాములు ఎక్కలో పెట్టుకోండి దేవుడి దగ్గర తీసుకోండి గణపతి మార్పే ఓం యో వేదాం బ్రహ్మ వేద మృగేణ అమృతాం పరిమ తస్మై బ్రహ్మ బ్రహ్మాత